అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ అవినీతిని కక్కిస్తారన్న కాంగ్రెస్ మాటలు ఏమయ్యాయని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఎందుకు రాయలేదని నిలదీశారు. అవినీతిలో పాత్ర ఉన్నవారిపై చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చొరవ తీసుకోవటం లేదన్నారు ఎంపీ డీకే అరుణ. మా పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అవినీతిని అంతా బయట కక్కిస్తామని మాట్లాడింది. మరి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలోనైనా వాళ్ళ అవినీతిని బయటపెట్టే విషయంలో ప్రయత్నించారా? దాని విషయంలో మాట్లాడుతున్నారా? ఒకరినొకరు బయట తిట్టుకోవడం, పత్రికల్లో పెద్ద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పత్రికల్లో రావడం తప్పితే ఇప్పటిదాకా చర్యలు ఏమైనా చేపట్టినారా? సిబిఐని ఏదైతే తెలంగాణలో బ్యాన్ చేసిండో ఎంక్వైరీలు చేయకుండా ఆ సిబిఐని మరి మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ఇప్పుడు సిబిఐ విచారణను చేపట్టాలనేటటువంటి లేఖ ఇంతదాకా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయలేదు? సిబిఐ చేత విచారణ చేపించి మరి అవినీతిలో ఎవరికైతే పాత్ర ఉందో వారినంతా కూడా చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చొరవ తీసుకోవడం లేదు? వాళ్ళు అంత దోచిను, నేను ఇంత దోచుకుంటా, ఒకరు మీరు నన్నానండి నేను మిమ్మల్ని అంట అనే ధోరణితోనే ఇవాళ తెలంగాణను వారు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటున్నటువంటి తీరులోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను దోచుకుంటుంది తప్ప తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైనరు. ఏదైనా మాట్లాడితే డబ్బులు లేవు, ఎక్కడైనా అప్పులకు పోతే కూడా అప్పులు పుడతలేవు, మనని ఎవరు నమ్ముతలేరు అని తెలంగాణను అవమానపరిచే విధంగా గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉంటాడు ఎక్కడ కూడా.